మేడం చెప్పండి, ఈరోజు బస్ స్టాండ్లో బస్సులో ఉండాల్సిన మీరు ఈడ బస్ స్టాండ్ ముంగడ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? మీరు ఈరోజు వృత్తిలో ఉండాలి, సేవ ప్రజలకు సేవ అందించే వృత్తిలో మీరు ఉన్నారు. ఈరోజు ఎందుకు ఇంతగానం ప్రభుత్వానికి మీరు మొండిగా సమ్మెయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? సార్ ఇది మేము యాక్చువల్గా గత 10 ఏళ్ళుగా అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పుడు కొత్త క్వశ్చన్ కాదండి. 10 ఏళ్ల నుంచి మేము కోరుతున్న కోరిక ఒకటే. ఏదైతే గవర్నమెంట్లో మమ్మల్ని ఆర్టీసీ కార్పొరేషన్ కాకుండా గవర్నమెంట్ పరంగా మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. అయితే గవర్నమెంట్లో విలీనం చేయమని 10 ఏళ్ళుగా కోరుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోరాము, ఇప్పుడు అదే కోరాము. సేమ్ కేసీఆర్ పీరియడ్లో మనకు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. సో అప్పటి నుంచి కోరిన కోరిక గవర్నమెంట్లో విలీనం చేయాలి ఒకటి అని, ఇంకొకటి ప్రైవేటీకరణ పద్ధతి మన దాంట్లో ఉండొద్దు అని. ప్రజా రవాణా అనేది గవర్నమెంట్ పరంగా నడవాలి, ప్రైవేట్ పరంగా నడవద్దు అనేది మా ముఖ్య ఉద్దేశము. ఏంటంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనేసి కొత్తగా ఇంకొకటి పిహెచ్బి అనేసి ఎలక్ట్రిక్ బస్సులు అనేసి తెస్తున్నారు. అవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా కొనాలి, అది మా చేతికి ఇవ్వాలి, మా తర్వాత గవర్నమెంట్ పరంగా రిక్యూర్మెంట్ తీసుకోవాలనేదే మా కోరిక. విలీనము చేయకపోగా బయట నుంచి అవుట్ సోర్సింగ్ తీసుకుంటున్నారు. సో దాని గురించి అనేసి ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది అవుట్ సోర్సింగ్. సో దానివల్ల ఇప్పుడు వ్యతిరేకించడం అనేది జరిగింది ప్రభుత్వాన్ని. మేము గత ఏడాది కాదు, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అధిష్టానం చేశారో అప్పుడే మేము సమస్యలు మామూలుగా ప్రకారంగా విష్ చేసి చెప్పుకోవడం జరిగింది. గత ఏడాది కూడా మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. గత ఏడాది ఇచ్చినప్పుడు మనకి పాకిస్తాన్ గడబడులు ఉన్నాయి, అవి ఉన్నాయి అనేసి మమ్మల్ని డైవర్ట్ చేయడం జరిగింది కార్మికులని. సో అప్పుడు వదిలేసి మేము మా జేఏసీ నాయకులు పలుమార్లు ప్రతి నెల కూడా వాళ్ళని కలుస్తూనే ఉన్నారు. 8 months నుంచి మేము ఓపిక పట్టుకొని ఈ 42 days బిఫోర్ మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో 3 times మేము చర్చలకు పిలిచిన లేబర్ కమిషన్ ఏదైతే ఉందో మమ్మల్ని కలపాలని చూశారు. సో లేబర్ కమిషన్ కి కూడా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ రిప్లై ఇవ్వలేదండి. వాళ్ళ చర్చలకు ఇప్పటివరకు రాలేదు. మా జేఏసీ వాళ్ళు వచ్చి రిటర్న్ పోతున్నారు తప్పిస్తే ఏం లేదు. మెయిన్ ఉద్దేశం గవర్నమెంట్లో విలీనం చేయాలి, అవుట్ సోర్సింగ్ పద్ధతి తీసేయాలి, ప్రజలకి ప్రజా రవాణా అనేది గవర్నమెంట్ పరంగా ఉండాలండి. ఇంకొక మొండి వైఖరికి వెళ్తా ఉంది ప్రభుత్వం. మొండి వైఖరిగా ఇంతకన్నా అంటే మీరు దాదాపుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆవేదన ఇప్పుడు ఇలానే కొనసాగుతా ఉన్న పరిస్థితి ఎందుకు ఇంత మొండిగా? ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నేను చెప్పిన దాన్ని బట్టి అర్థమయ్యే ఉంటుందండి. ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశము లేకపోతే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చే వాళ్ళు కాదు గవర్నమెంట్. ఫస్ట్ మేము ఈ స్థితికి వచ్చినాము అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ప్రైవేటీకరణ చేయాలని ఉంది, కన్ఫామ్ గా అది ఉంది. కాబట్టి మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఏమన్నా చేయనన్న ఉద్దేశంతో ఉన్నారు. ఏ కమిటీ వైస్ లో కూడా కమిటీకి వాళ్ళు అటెండ్ కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ మామూలుగా ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆర్టీసీలో మనం అప్లికేషన్ పెడితే 5 నెలలకు 6 నెలలకు పిలిచి తర్వాత 45 days ట్రైనింగ్ ఇవ్వడము, 1 week మనకి బస్సులో ఒక కండక్టర్ ఎంబడి సీనియర్ కండక్టర్ ఎంబడి పంపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చామో మొన్న తీసుకెళ్లారు 50 మందిని, నిన్న ఒకరోజు ట్రైనింగ్ అంటే ఈరోజు డ్యూటీకి ఎక్కించారండి. మరి ఈ విధంగా ఎట్లా ఎక్కించి ఎట్లా డ్యూటీలు చేపిస్తారు? ప్రజల్ని అంత సేఫ్గా వీళ్ళు ఏ విధంగా తీసుకోగలరు అనేసి ఒక రోజులో ట్రైనింగ్ ఇచ్చి బయట అవుట్ సోర్సింగ్ వల్ల ఏ విధంగా తీసుకున్నారు? ఇన్నేళ్ల సర్వీస్లో మేము ఎలా తీసుకుపోయినాం అనేది మాకు తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు, మా మేనేజ్మెంట్కి తెలుసు మేము ఎట్లా డ్యూటీ చేస్తున్నాం అనేసి. కానీ ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు ఇచ్చి వందల మంది ప్రజల భవిష్యత్తును వాళ్ళ చేతిలో ఇడిచిపెడుతున్నారు. ఒక డ్రైవర్కి ట్రైనింగ్ లేదు, ఒక అవుట్ సోర్సింగ్ అమ్మాయికి కానీ కండక్టర్కి కానీ ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా 1 day డ్యూటీకి ఎక్కించారు. మరి ప్రజల మీద కూడా వాళ్ళకి ఏ సానుభూతి లేదా ప్రభుత్వానికి? అట్లీస్ట్ ప్రభుత్వము ప్రజల గురించి అన్న ఆలోచించాలి కదా. ఇవేవి లేవు. లేదు సార్, కంపల్సరీ మేము మా జేఏసీ నాయకులు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉన్నారండి చర్చలకు పిలిస్తే పోవడానికి. వాళ్ళు ఏదైతే డిమాండ్స్కి మెయిన్ ముఖ్యంగా 3 డిమాండ్స్ ఉన్నాయి మావి. విలీనం చేయాలి, అవుట్ సోర్సింగ్ తీయాలి, ఇంకొకటి మాకు పిఆర్సీ 2017లో పిఆర్సీవి ఏరియర్స్ ఇప్పటివరకు లేవండి. అది కాక అది ఆల్రెడీ పెండింగ్ పెట్టారు, మళ్ళీ 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయండి. ఇంకొకటి రిటైర్మెంట్ ఉద్యోగులకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయినా కూడా రిటైర్డ్ అయ్యి వాళ్ళకు బకాయిలు ఇప్పటివరకు చెల్లింపులు లేవు. వాళ్ళు ఇంటికాడ కూర్చొని ఎలా బతుకుతారండి? బకాయిలు ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇలాంటివి మెయిన్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా స్పందించాలి.
వాటికి స్పందిస్తేనే మేము సమ్మె విరమించుకుంటామండి. మేడం చెప్పండి, మహిళా కండక్టర్ ఒక సాహసం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మంది పురుషుల మధ్యలో ధైర్యంగా ఒక టికెట్ ఇవ్వాలన్నా కానీ, వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం చేస్తూ మీరు డైలీ కూడా ఒక సాహసమైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇలా రోడ్డు మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు మీ బాధ ప్రభుత్వాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఏం చెప్తారు? మేము ఈ బాధలు గత 5 సంవత్సరాల నుంచి బాధలు అనుభవిస్తూనే ఉన్నామండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తారని మేము నమ్ముకుంటూ వాళ్ళకు ఓట్లు వేసుకుంటూ వాళ్ళకు మంచి మంచి పదవులు ఇప్పించడం మేము సమిధల్లా మారిపోతున్నాం తప్ప, వాళ్ళకు ఓట్ బ్యాంకింగ్ అవుతున్నాం తప్ప మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఎంతో నమ్మాము అతన్ని. మా బాధలు ఇతనైనా తీసుకుంటాడు. మాకు అప్పుడు స్ట్రైక్లప్పుడు మాకు ఎన్నో ఆశలు చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వము మమ్మల్ని ఇకనైనా మా జేఏసీ నాయకులను పిలిపించి మా బాధలన్నీ మీకు తెలుసు, కొత్త బాధలు ఏం కాదు, మేము కొత్త కోరికలు కోరట్లేదు. మాకు పిఆర్సీ మాకు జీతాలు పెంచమని అడగట్లేదు. మా డ్యూటీని మా జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాను, ఆల్రెడీ 90% అయిపోయింది. దాన్ని మీరు అమలు చేయండి. మాకు జాబ్ సెక్యూరిటీ. మళ్ళీ ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ మొత్తం బస్సులన్నీ కండక్టర్లను కూడా తీసుకొస్తున్నారు. ఒకటండి, సార్ వాళ్ళు మేనేజ్మెంట్ అంటారు. మీ ప్లేస్లో మీ 10th చదివారండి. మీరు 10th చదివిన వాళ్ళకు బయట 10,000 కూడా జాబ్ చేస్తలేరు. మీకు 50-60,000 ఇస్తున్నాము. మీ ప్లేస్లో 4 వస్తున్నారని మన అవహేళన చేస్తున్నారు. మా జాబును కించపరుస్తున్నారు. మేము జాబ్ 10వ తరగతి మాకు ఎలిజిబుల్ పర్ జాబ్కు 10th క్వాలిఫికేషన్ అని పెట్టారు. దాన్ని మీరు అవమానిస్తున్నారు. మీరు 10th వాళ్ళు అని. మరి ఆఫీసర్స్ కూడా డిగ్రీతో వచ్చారండి. వాళ్ళకు లక్షల జీతాలు ఎందుకండి? ఎంఏలు బీఈడీలు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు అందరూ రోడ్ల మీద ఉన్నారు. మరి మీలాగా మీరు కంపారిజన్ మీకు చేసుకోరా? మీరు 10th చదివారు, మీ ప్లేస్లో 4 వస్తారు, మీకు జీతాలు ఎక్కువ, మీ జీతాలు ఎక్కువ. మీ అవుట్ సోర్సింగ్ మీ ప్లేస్లో 4 వస్తారు, 5 వస్తారు. మమ్మల్ని మా జాబులను, మా ఆత్మన్యూనత భావాన్ని వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారు మమ్మల్ని. అంటే మీరు రోడ్లో ఊడ్చుకున్న వాళ్ళకంటే హీనము. మీరు 10వ తరగతి చదివారు, మీకు ఇవే జీతాలు ఎక్కువ అని మా జాబును కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అది రేవంత్ రెడ్డి గారు గమనించి మేము ఒక ఎంప్లాయీస్ ఆ 10th బేసిక్ పెట్టారు కాబట్టి మేము 10th బేసిక్ వచ్చినాం. మీరు ఎంప్లాయీగా గుర్తించండి. మా స్టడీ గురించి మీకు సంబంధం లేదు. మేము ఎంప్లాయీ. మేము యాజ్ పర్ రూల్ ప్రకారం మేము అప్లై చేసుకొని మేము ఎలిజిబుల్ కాబట్టి మేము జాబ్కి వచ్చాం. మీరు మా జాబ్ని కించపరాల్సిన అవసరం లేదు. మీరు మాకు కావాల్సిన మా డిమాండ్లను నెరవేర్చాలని సార్ వాళ్ళకు మరి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అంటే మహిళలకి రక్షణ ఉందంటారా మీ ఆర్టీసీ దాంట్లో? ఇది కూడా పెద్ద టాపిక్ అయిపోతా ఉంది. ఉదయం 5 గంటలకు కూడా డ్యూటీకి రావాల్సిన పరిస్థితులలో కూడా మహిళల్ని అప్పుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది. నైట్ 10 తర్వాత కూడా ఒక్కొక్క సందర్భంలో మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు కూడా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. తాగేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది. వాటిపైన ఏమైనా చెప్తారా? చాలా అండి. ఇంతకుముందు స్ట్రైక్ అయినప్పుడు కేసీఆర్ సార్ మాకు లేడీస్కి మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీలు వేయమని చెప్పారు. దిశ ఇన్సిడెంట్ అయిన తర్వాత రాను ఆఫీసర్లు అందరూ ఆ సర్కులర్ను తుంగల్లో తొక్కేసి సెకండ్ షిఫ్ట్లో 3 o'clock 4 o'clock కూడా డ్యూటీ ఇస్తే నైట్ 12 o'clock దాకా డ్యూటీ చేయాల్సిన కర్మ పట్టింది లేడీస్కి. ఏమైనా చేయకమ్మా ఇంటికి వెళ్ళిపో, నువ్వు చేయకపోతే కార్పొరేషన్ నడవదా, నీ ప్లేస్లో 2 వస్తారు, నీ ఇష్టం ఉంటే చేయలేకపోతే మానేసేయి, లేకపోతే విఆర్ఎస్ తీసుకో, లేకపోతే నీ చేతగాని వాళ్ళు ఎందుకు వచ్చి రమ్మని ఇలాంటి వేధింపులు. ఆఫీసర్ల ఏమంటే యూనియన్లు లేవండి. అప్పటి నుంచి ఎంప్లాయీస్ అనేటోళ్ళను వాళ్ళు ఘోరంగా బానిసల కంటే హీనంగా చూస్తున్నారు. ఆఫీసర్స్ కూడా మీ నుండి వెళ్ళిన వాళ్ళే కదా, చాలా మంది కూడా మీ లెక్కనే సీనియారిటీ పరంగా కండక్టర్ గానో లేకుంటే డ్రైవర్ గానో ఏదో ఒక పరంగా చేసి వెళ్ళిన వాళ్ళే కదా. ఎందుకు ఈ విధంగా ఒత్తిడి? వాళ్ళు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు, కొంతమంది డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఏంటంటే యూనియన్స్ లేవు, అడిగే వాళ్ళు లేరు. ఏంటంటే మీరు కాకపోతే ఇంకో అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది కదండి. వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయీస్ సప్లై చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు. నువ్వు లేకపోతే డ్యూటీ వేరే వాళ్ళు వస్తున్నారు అంత ధీమా కొద్దీ మీరు అవసరం లేదు, మీరు చేసేయండి, లేకపోతే ఇంట్లో కండి. ఒక్కరోజు లీవ్ అడిగితే కూడా మీరు అట్లాంటివి పెట్టుకున్నప్పుడు డ్యూటీ మానేసుకుని ఇంట్లో ఉండండి అమ్మా. లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇటు మహిళల రక్షణ లేదు, ఇటు మహిళలకు రక్షణ లేదు. నైట్ 12 o'clock ఇంటికి పోవడానికి బస్సు ఉండదు, ఆటోలు ఉండవు, క్యాబ్ బుక్ చేయడానికి ఉండదు. సేఫ్ సైడ్ కాదు కదండి. ఇక్కడనేమో 12 o'clock దాకా డ్యూటీ, క్యాన్సిలేషన్ లేదు. నువ్వు ఎన్ని గంటలలో వెళ్ళండి, ఫుల్ డ్యూటీ చేసి డిపోకి రావాలి. ఫెయిల్యూర్ అయినా బస్ లేదు, ఎంసీ డిఫెక్ట్
ప్లస్ లేట్ ఇచ్చినా క్యాన్సిలేషన్ లేదు. ఫుల్ డ్యూటీ చేసి 12 అయినా 1 o'clock అయినా ఫుల్ డ్యూటీ చేయాల్సిందే.